టు సిరి టెక్ ఇన్ఫర్మేషన్. సో గైస్, కొత్త అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది. ఆధార్ సంబంధించిన కొత్త యాప్ లాంచ్ అనేది కావడం జరిగింది. ఆ యాప్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది, ఆ యాప్ ద్వారా మనం ఏం అప్డేట్ చేసుకోవచ్చు అనే విషయాల గురించి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. సో గైస్, ఫస్ట్ అయితే మై ఆధార్ సంబంధించిన వెబ్సైట్కు వెళ్ళండి. ఈ విధంగా వెబ్సైట్ అనేది ఉండడం జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తుందిగా మన కొత్త ఆధార్ సంబంధించిన యాప్. ఈ యాప్ ఒకసారి ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ గూగుల్ పే అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే డైరెక్ట్ మనకు ప్లే స్టోర్కి ఓపెన్ కావడం జరుగుతుంది. ఆ ప్లే స్టోర్ ఓపెన్ తర్వాత ఇక్కడ ఇన్స్టాలేషన్ అని ఉంటుంది కదా, ఇక్కడ ఇన్స్టాలేషన్ చేయాలి. ఇన్స్టాలేషన్ అవుతుంది నా దగ్గర. నేను ఆల్రెడీ ఇన్స్టాలేషన్ చేసిన, కాకపోతే మీకు చూపించడం కోసం మళ్ళీ ఇన్స్టాలేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఇన్స్టాలేషన్ తర్వాత దాని పర్మిషన్ ఏంటి, మనం అన్ని వివరాలు మొత్తం ఇందులో చూద్దాం. ఆధార్ సంబంధించింది ఆల్రెడీ ఇన్స్టాలేషన్ అయ్యింది నాకు. నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి చూడగానే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. అన్నిటికీ హలో ఇవ్వండి. అన్ని మనకు మెసేజ్లు కానీ ఆన్లైన్ కావాలనుకుంటే అన్ని హలో ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ మనకు సంబంధించినది కొత్త వర్షన్కి వెల్కమ్ టు కొత్త న్యూ ఆధార్ యాప్ అని వచ్చింది. అని స్కిప్ చేసుకుంటూ వెళ్ళండి. స్కిప్ చేసుకుంటే మనకి ఏ విధంగా ఎట్లా చేస్తుంది దానికి యూజ్ అని చూపిస్తుంది. ఇక్కడ ఇక్కడ ఉంది చూడండి, రెడీ టు మై ఆధార్ అని ఉందిగా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయమని చెప్తుంది. మనం ఎంటర్ నెంబర్ చేసుకోవాలి. చేయండి. కంటిన్యూ క్లిక్ చేయండి. పర్మిషన్ కండిషన్స్ అడుగుతుంది. సో వాటిని కూడా మనం క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ అగ్రి ప్రైవసీ సంబంధించింది టిక్ మార్క్ చేయండి. టిక్ మార్క్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ అని క్లిక్ చేయండి. ప్రొసీడ్ చేసిన తర్వాత మీ ఏ సిమ్ అయితే మన ఫోన్ నెంబర్కి లింక్ అయి ఉంది ఆధార్ కార్డ్కి, అది ఒక చేసుకోండి. ఏ సిమ్ ఉన్నా అవసరం లేదు, ఏ క్లిక్ చేయడం అవసరం లేదు. ఆటోమేటిక్గా సెండ్ SMS కొట్టండి. ఇక్కడ వెరిఫై అవుతుంది చూడండి. SMS సక్సెస్ఫుల్లీ అని పడ్డది. అలాగే వెరిఫై మొబైల్ నెంబర్ కూడా అవుతుంది. సో ఇదంతా ఓకే అయిన తర్వాత మనకి కంటిన్యూ టు యువర్ ఫేస్ అథెంటికేషన్ ఉంటుంది. క్లిక్ చేస్తే మన యొక్క ఫేస్ అథెంటికేషన్ అనేది లైవ్లో తీసుకోవడం జరుగుతుంది. లైవ్ ఫోటో తీసుకోవడం జరుగుతుంది. నేను లైవ్ ఫోటో తీసుకుంటున్నా చూడండి. ఫేస్లో కరెక్ట్ ఉంటేనే మాత్రమే అది తీసుకోవడానికి అయితే వీలు ఉంటుంది. ఫేస్ కరెక్ట్ ఉండాలి, కళ్ళు అన్నీ కరెక్ట్ చేస్తేనే అది ఇన్స్టాలేషన్ అవుతుంది. సో అది అయిన తర్వాత ప్రొసీడ్ క్లిక్ చేయండి. ప్రొసీడ్ చేస్తే మీ ఆధార్ కార్డు సంబంధించింది ఒక పిన్ ఎంటర్ చేసుకోవాలి. పిన్ ఏందో మీ ఇష్టం, మీరు ఏ పిన్ పెట్టుకున్నా ఆ పిన్ పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. కన్ఫర్మేషన్ మళ్ళీ అడుగుతుంది, మళ్ళీ కొట్టండి. అలా క్లిక్ అయ్యాక స్కిప్ చేసుకోండి. మీకు ఏది కావాలంటే పర్మిషన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. మీకు నచ్చితే స్కిప్ చేసుకోండి, లేక నెక్స్ట్ టైం కొట్టుకోండి, అది మీ ఇష్టం. నా సంబంధించిన ఐడి సంబంధించిన మాత్రం నా ఆధార్కు అప్డేట్ సంబంధించిన డీటెయిల్స్, నెక్స్ట్ నా QR స్కానర్ వస్తుంది. దీని అలాగే మీరు ఒక మాస్క్ చేసుకోవాలంటే మీ ఆధార్ కార్డ్ నెంబర్ మార్చుకోవాలంటే ఇట్లా కనపడకుండా చేసుకోవచ్చు. మాస్క్ డేటా అని చేసుకోవచ్చు. నెక్స్ట్ అలా విధంగా బయోమెట్రిక్ లాక్ అని ఉంది కదా, ఆ బయోమెట్రిక్ లాక్ కూడా మీరు పెట్టుకోవచ్చు. సో గైస్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మనం ముందుకు వస్తాం. ఓకే, థ్యాంక్ యూ వాచ్.